జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ దినోత్సవం తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకోవడానికి పెద్ద చరిత్రే ఉంది. తెలంగాణ కోసం ఎంతోమంది అమరులయ్యారు. ఎంతోమంది త్యాగాలు చేశారు. ఎంతోమంది వారు ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి కృషి చేశారు. దాదాపు 60 ఏళ్ల కలను సాకారం చేసుకోగలిగారు. అంటే దీనికంటే ముందు చరిత్రను కొంచెం కూడా మనం ఈ సందర్భం కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. యాక్చువల్‌గా మద్రాసు రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. 1953 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు అప్పుడు తెలుగు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక రాష్ట్రం ఉండాలని చెప్పేసి ఆయన అమర నిరాహార దీక్ష చేశాడు. చివరికి అది సాధించారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా అప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇది సముద్రానికి చాలా దగ్గరగా ఉంటున్నటువంటి దాంతో కొంత అక్కడ ఉపద్రవాలు కూడా అన్నీ చేసాయి. అయితే అప్పటికే హైదరాబాద్ రాష్ట్రం చాలా ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్నటువంటి వీళ్ళందరూ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల మీదుగా ఎట్లాగో రాష్ట్రాలు చేస్తున్నాం కాబట్టి తెలంగాణలో కూడా ఎక్కువ శాతం తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారని చెప్పేసి, అంటే అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో మాట్లాడున్నారని చెప్పేసి తెలుగు మాట్లాడేటువంటి 10 జిల్లాలని అప్పుడున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కలిసి ఒక ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు 1956లో ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు కర్ణాటకలోను, అలాగే కొన్ని మహారాష్ట్రలో కూడా కలపడం జరిగింది. సో తెలుగు మాట్లాడేటువంటి వ్యక్తులు ఉంది, అంతా బాగానే ఉంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత 1969 సంవత్సరంలో తెలంగాణ అజిటేషన్ ఏర్పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ముఖ్యమంత్రులు ఎక్కువగా ఉండడంతో అప్పుడు తెలంగాణ ప్రాంతంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరిగేది. అన్యాయం జరుగుతుందని చూసి అప్పటి నుంచే ఒక పోరాటం పట్టుబడింది. ఆ తర్వాత వచ్చినప్పుడు కొంత మర్రిచెన్నారెడ్డి లాంటి వ్యక్తులు పార్టీ పెట్టి మంచి మెజారిటీ ఇచ్చి చివరికి కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆయన ఆ తర్వాత కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా అయ్యారు. కానీ ఆ సమస్యకు మాత్రం పూర్తి స్థాయి పరిష్కారం దొరకలేదు. దీంతో ఏం చేయాలి అనే తరంలో మళ్ళీ 2000 సంవత్సరంలో కేసీఆర్ రూపంలో మళ్ళీ ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టడం, ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉవ్వెత్తున ఉద్యమాన్ని కూడా తీసుకెళ్లడంలో వారు టీఆర్ఎస్ వాళ్ళు పనిచేశారు. అయితే అప్పటికే కొంతమంది నాయకులు కూడా ఇక్కడ వాదాన్ని వినిపించేవాడు. అప్పుడు చాలా తెలంగాణ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు తెలంగాణ సాధన సమితి నరేంద్ర అనే వ్యక్తి అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా పోటీ చేశారు. తెలంగాణ కోసం సబ్బండ వర్ణాలు అప్పుడే రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పాటుపడ్డారు. కాంగ్రెస్ నుంచి కూడా చాలామంది నాయకులు పాటుపడ్డారు. వీళ్ళందరూ తెలంగాణ ఆకాంక్షకి వారు ప్రత్యేకంగా కృషి చేశారని చెప్పవచ్చు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఆయనతోటి పోటీపడి ఖచ్చితంగా తెలంగాణకి రావాలంటే ఆయన కూడా ఇక్కడ మంత్రి పదవులు ఇవ్వడం, లేదా ఏదో ఒక రకంగా వారిని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాదు ఇదంతా వేరుపాటు పడే విషయం చాలా తేలికైన విషయం కాదు, ఇది లోకసభ, రాజ్యసభ ఈ ఆమోదాలు ఉండాలి, పెద్ద ఎత్తున ప్రాసెస్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ లేట్ కారణంగా 12 మంది బలిదానాలు తీసుకున్నారు. దీన్ని చెల్లించినటువంటి సోనియా గాంధీ గారు అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి వారు అనుకున్నట్టే కొంత చేశారు. చివరికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పెట్టుబడిదారులందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అడ్డుకున్నప్పుడు కూడా తను ఆ రాష్ట్రంలో తన వల్ల అధికారాన్ని కోల్పోతుంది, పార్టీ నష్టం చేకూరుతుందని తెలిసినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి ఆకాంక్ష ఉంది. ఎందుకంటే 12 మంది బలి తీసుకున్నారు, వీరందరూ చావులు అవుతున్నారు, ఇంకా కూడా భవిష్యత్తులో జరగకూడదని ఎవరికి వాళ్ళ ఆకాంక్ష మేరకు ఇద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడే హైదరాబాద్ను కూడా ఉమ్మడి రాజధానిగా కూడా చేశారు. 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధాని అని చెప్పేసి కూడా వారు ఆ రోజు ఒక బిల్లులో కూడా ఒక ఆమోద ముద్ర వేశారు. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాళ్ళు రాజధాని నిర్మించుకోలేకపోయారు. అది ఒక బ్యాడ్గా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలివైన వ్యక్తులు ఉన్నారు, ముఖ్యమంత్రులు చేసిన వ్యక్తులు ఉన్నారు, చాలా విద్యావంతులు ఉన్నారు, పెట్టుబడిదారులు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని కూడా ఇప్పుడు లేకపోవడం అనేది ఒక రకంగా వారికి బ్యాడ్గా చెప్పుకునే విషయం. ఎందుకంటే మన పొరుగు రాష్ట్రం అంటే తెలంగాణలో హైదరాబాద్ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కి లేకపోలేదు. అయితే జగన్ 3 రాజధానులని అక్కడ అమరావతి మనకు చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు అంటే వాళ్ళకు రాజకీయటువంటి ప్రత్యర్థులతో ఒక ప్రజల్లో మాత్రం ఒక అయోమయాన్ని, గందరగోళం తీసుకొచ్చారు. కొనసాగింపుగా లేకపోవడంతో ఎక్కడికక్కడ బ్రేక్ పడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకపోయింది. ఇప్పుడు ఎందుకు చర్చించుకుంటున్నామంటే ఇప్పుడు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇక్కడ ఈ రోజుతో కూడా హైదరాబాద్ రాష్ట్రం కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని.
అంటే ఈ 10 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఉమ్మడి రాజధానిగా కూడా మనకు ఒక బిల్లు ఉంది. అది ఈ రోజుతో కూడా ఏంటంటే రేపటి నుంచి జూన్ 3 నుంచి కూడా తెలంగాణకు రాష్ట్ర రాజధాని హైదరాబాదే. ఆంధ్రప్రదేశ్ మాత్రం వాళ్ళు ఇక్కడి నుంచి ఇప్పుడున్నటువంటి ఉమ్మడి ఆస్తులన్నీ కూడా ఎక్కడితో పోయేది, ఇక్కడితో వాళ్ళకి బంధం తెగిపోయిందని మనం చెప్పొచ్చు. ఇది రాజ్యాంగపరంగా. సో బంధం తెగిపోయిన వ్యక్తులుగా తెలుగు రాష్ట్రాల వ్యక్తులు కలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళకు లీగల్గా మాత్రం వచ్చి అనేక బంధాలు ఉంటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అనేక ఆంధ్రప్రదేశ్ ఆఫీసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఏదేమైనప్పటికి కూడా అక్కడ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రాజధాని రావాలి, వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుందాం. ఏదేమైనప్పటికంటే ఈ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అందరూ కూడా జరుపుకోవడం, దీన్ని ప్రత్యేకంగా అందరూ ఒక పండగలాగా జరుపుకోవడం, 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకోవడం, ఒక పండగలా జరుపుకోవడం అనేది కూడా హర్షించదగ్గ విషయం. సో తెలంగాణ కూడా మరింత భవిష్యత్తులో మరింత స్థాయికి ఎదిగి నీళ్లు, నిధులు, నియామకాలు కూడా పూర్తి స్థాయిలో అందరికీ చేరువ అయితేనే అందరూ కూడా వృద్ధిలోకి రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిద్దాం. అందరికీ థ్యాంక్ యూ.